మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామ సభలో 6 గ్యారంటీల అమలులో భాగంగా స్పెషల్ ఆఫీసర్ ఎంపీఓ లక్ష్మీ నరసింహాచారి, సెక్రటరీ స్వామి, మనోహరాబాద్ ఏఎస్ఓ, జూనియర్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో 150 మంది ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. 4 అంశాలపైన అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ ప్రభావతి పెంటయ్య, మైపాల్ రెడ్డి, నాగరాజు, రమేష్, గ్రామ నాయకులు నర్సింహులు, లక్ష్మణ్ యాదవ్, రమేష్, సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి, రామ్ రెడ్డి, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు, గ్రామ మహిళలు పాల్గొన్నారు. మనోహరాబాద్ మండల్ మెదక్ జిల్లా మా యొక్క ఈరోజు గ్రామ సభ నూతన గ్రామ పంచాయతీ లోపల జరుపుకోవడం జరిగింది. ఈరోజు మాకు ఒక ఇందిరమ్మ ఇండ్లు, మా గ్రామం లోపల ఇందిరమ్మ ఇండ్లు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఒక 80 మంది ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళకు మరి కొంతమంది ఎవరైతే ఆర్సీసీ బిల్డింగ్ దగ్గర ఉండి కిరాయికి ఉండి వాళ్ళకు రాలేదు. ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాం, అలాంటి వాళ్ళకు కూడా త్వరలో వాళ్ళకు కూడా ఈ శాంక్షన్ చేయాలని. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మరి ఇందిరమ్మ రైతు భరోసా, ఇవి ఏదైతే మా గ్రామంలో ఉన్న అందరి రైతులకు కూడా మరి ఈ యొక్క ప్రభుత్వం మాకు చాలా అండదండలతో ఉండి అందరికీ ఇందిరమ్మ ఇండ్లను కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కానీ, లేదా మన యొక్క రైతు భరోసా కానీ, ఇవన్నీ కూడా మా గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చినాయి. మేమంతా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. ఈ గ్రామంలో ప్రజాపాలన విషయంలో 4 పథకాలు ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. అది రేపు 26 తారీఖు నుంచే పబ్లిక్లోకి అమలు చేసి శాంక్షన్ చేయడం జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఈ 4 పథకాల మీద రిలీజ్ చేయడం జరిగింది. గ్రామసభ ఈరోజు ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. అందరి సమక్షంలో, గ్రామ సభ్యులు, గ్రామ పబ్లిక్ అందరి సమక్షంలో ఎవరెవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి చదివి వినిపించడం జరిగింది. రాని వారు ఎట్టివారు అవుతారో వాళ్లకు మళ్ళీ దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రభుత్వం మళ్ళీ అమలు చేసే విధంగా కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు పబ్లిక్ కూడా గవర్నమెంట్ తరఫున హామీ ఇవ్వడం జరిగింది. అందరికీ కృతజ్ఞత. బిల్డింగ్ కూడా